కేంద్రం అఖిలపక్ష సమావేశం ముగిసింది. గంటన్నర పాటు అఖిలపక్ష సమావేశం కొనసాగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో పాటు సరిహద్దు భద్రతా అంశాలను రాజ్నాథ్ సింగ్ విపక్షాలకు వివరించారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, దీపిక, కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశం ముగియడం జరిగింది. దాదాపు గంటన్నరకు పైగా కూడా ఈ సమావేశం కొనసాగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగినటువంటి ఈ యొక్క సమావేశానికి అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులు, ఇటు కిరణ్ రిజిజు కావచ్చు, అదేవిధంగా నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాతో పాటు ఇటు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర పార్టీల నేతలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపినటువంటి దాడుల తర్వాత పరిణామాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనే దానిపై కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వం కంప్లీట్గా వివరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరోసారి అన్ని పార్టీలకు కూడా స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పలు పార్టీలు కూడా ఇందులో పాల్గొన్నటువంటి దాదాపు అన్ని పార్టీలు కూడా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం, దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గొద్దని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇటు తీసుకునే చర్యలకు ఆమోదం తెలుపుతామని చెప్పి కూడా తెలిపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ స్ట్రైక్స్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పి కూడా రక్షణ శాఖ మంత్రి అన్ని పార్టీల యొక్క వీళ్ళకు వచ్చినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా పలు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏదైతే టీఆర్ఎఫ్ ఉందో, ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఉగ్రవాద సంస్థనే పేరు మార్చుకొని టీఆర్ఎఫ్గా తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది. దీన్ని ఖచ్చితంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని బ్యాన్ చేయడానికి అవసరమైతే ఐక్యరాజ్య సమితితో చర్చించాలి. ఈ యొక్క అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో చర్చించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచన చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా దేశ భద్రత విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే నిన్న స్ట్రైక్స్ జరిగిన తర్వాత బార్డర్లో ముఖ్యంగా ఇటు రాజస్థాన్ కావచ్చు, అదేవిధంగా ఇటు కాశ్మీర్, అదేవిధంగా ఇటు గుజరాత్, పాకిస్తాన్తో బార్డర్ పంచుకున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా సూచించినట్టుగా పలు రాజకీయ పార్టీలు కేంద్రానికి సూచించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే ఇదొక బార్డర్లో ఉన్నటువంటి భారత పౌరులపై కూడా కాల్పులు జరుపుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ కాల్పులో దాదాపు 10 మందికి పైగా కూడా సాధారణ పౌరులు కూడా మృతి చెందారు. కాబట్టి మరింత అప్రమత్తతో ఉండాలి. అక్కడ గ్రామస్తులందరికీ కూడా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా రాబోయే రోజుల్లో, అంటే ఇది నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇది ఒక్క రోజుతో ముగిసేది కాదు. రాబోయే రోజుల్లో కూడా భారతదేశంపై ఎవరైనా ఉగ్రవాదంతో భారతదేశాన్ని అంతర్గతంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఖచ్చితంగా దీనికి ఇట్లాంటి సమాధానాలు రాబోయే రోజుల్లో ఉంటాయని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని పార్టీలకు చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్ అని చెప్పి కూడా ఈ యొక్క మీటింగ్ లో తెలిపినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీపిక, థ్యాంక్ యూ రాజు.